హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రైజ్ అకాడమీ. సో మనం ఈ సిరీస్లో ఆల్రెడీ 3 వీడియోస్ అయితే చూసాము. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1ని క్రాక్ చేయడానికి సెక్షనల్ వైజ్ ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో మనం ప్రిపేర్ కావాలి, ఏ సెక్షన్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న మార్క్స్ అయితే వస్తున్నాయి, ఏ విధమైనటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రిపేర్ కావాలనే సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ క్వాంటిటేటివ్కి, రీజనింగ్కి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బ్రేక్ డౌన్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, అదేవిధంగా స్ట్రాటజీ అండ్ హై వెయిటెడ్ టాపిక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సిరీస్లో లాస్ట్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఇది కూడా చాలా ఈక్వల్లీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి చాలామందికి ఇంగ్లీష్లో ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న అనుమానం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకైతే ఆ క్లారిఫికేషన్ అయితే ఇస్తుంది. అదేవిధంగా ప్రీవియస్ హైయెస్ట్ వెయిటేజెస్ ఏ టాపిక్స్ నుంచి వస్తే మనం ఏ టాపిక్స్ని ప్రిపేర్ కావాలి గివెన్ ద షార్ట్ టైం అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం హై వెయిటేజ్ టాపిక్స్ని అయితే చెక్ చేసుకుందాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అసలు ఏ సెక్షన్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనేది మనం చెక్ చేసుకుంటే మనం ఇక్కడ వెరీ హై ప్రయారిటీ అండ్ మీడియం టు లో హై ప్రయారిటీ అనేది మనం డివైడ్ చేసుకుందాం. ఈ వెరీ హై ప్రయారిటీ అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్లో మనకి ఏ సెక్షన్స్ నుంచి ఎక్కువ మార్క్స్ అయితే వస్తున్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనేది ఈ వెరీ హై ఆర్ మీడియంకి సంబంధించినటువంటి ప్రయారిటీ అనమాట. సో గివెన్ ద టైం మనకి షార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే సెక్షన్స్ని బాగా ప్రిపేర్ కావాలి. అండ్ తక్కువ స్కోర్ వస్తాయి అనుకున్న సబ్జెక్ట్స్ని 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి అనుకునేవి మనం ఇగ్నోర్ చేసినా కూడా పర్వాలేదు గివెన్ ద టైం కాన్స్టెంట్ అనమాట. సో మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి రీడింగ్ కంప్రహెన్షన్ లేదా క్లోజ్ టెస్ట్ ఇవి 5 to 8 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇంచుమించు మీకు 10 నుంచి 16 మార్క్స్ అనేది జస్ట్ ఈ రీడింగ్ కంప్రహెన్షన్ నుంచి వస్తాయి అనమాట. సో రీడింగ్ కంప్రహెన్షన్లో ప్రాబ్లం ఏంటంటే పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు, మనం చదివేసి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనకి రీడింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్ ఈ సెక్షన్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మనం పారాగ్రాఫ్ కాకుండా ఫస్ట్ మనం క్వశ్చన్స్ని అయితే చూడాలి. క్వశ్చన్స్ చూసిన తర్వాత పారాగ్రాఫ్ని చదవటం స్టార్ట్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటన్న డైరెక్షన్లోనే మనం చదువుతాం కాబట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇమ్మీడియట్గా మీకు ఐడెంటిఫై అయిపోతాయి అనమాట. అప్పుడు మీరు ఆన్సర్ని చాలా ఈజీగా చేయగలుగుతారు. సో మీరు పారాగ్రాఫ్ మొత్తం చదివి తర్వాత క్వశ్చన్స్ చూస్తే మీరు చదివింది ఆ కంప్రహెండ్ చేసుకోవడం కూడా టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఒక్కసారి ఈ ట్రిక్ని అయితే అటెంప్ట్ చేసి చూడండి. సో ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చూడండి, ఆ తర్వాత పారాగ్రాఫ్లో ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్ కాంటెంట్ని మీరైతే జస్ట్ అలా స్క్రీన్ చేస్తే మీకు చాలా ఫాస్ట్గా ఈ క్వశ్చన్స్ 5 to 8 క్వశ్చన్స్లో ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ స్పాటింగ్ ఆర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇందులో కూడా మనకి 4 to 6 క్వశ్చన్స్ అయితే ప్రాబబిలిటీ ఉందన్నమాట. ప్రీవియస్ ఇయర్స్లో అలాగే వస్తున్నాయి. సో మనం ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ కావాలని అంటే మనం కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎర్రర్ స్పాటింగ్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే మోర్ ఆర్ లెస్ అవే రూల్స్తో క్వశ్చన్స్ అయితే ఫామ్ చేస్తారు. సో ఇక్కడ మేజర్గా ఏవైతే రిపీటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం నోట్ చేసుకోవాలి. సో మళ్ళీ మీకు రీట్రేట్ చేస్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఫస్ట్ అయితే తీసుకోండి. ఆ క్వశ్చన్ పేపర్స్లో ఈ ఎర్రర్ స్పాటింగ్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఏవో తీసుకోండి, వాటిలో ఉన్న రూల్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఎగ్జామ్లో అవే వస్తాయి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఇవి కూడా మనకి చాలా హై ప్రయారిటీ, ఎందుకంటే ఇక్కడ 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట ఎవ్రీ ఇయర్. అండ్ ఇవి కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే ప్రిపేర్ కావాలి. వాటికి సంబంధించినటువంటి ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. ఏ విధంగా ఇది సినానిమ్ మీనింగ్ అయింది, ఏ విధంగా మనకి యాంటోనిమ్ ఆపోజిట్ అయింది అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనం అనలైజ్ అయితే చేసుకోవాలి. మీరు లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఏవైతే నేను షేర్ చేశానో ఆ డ్రైవ్ లింక్లో మీరు కనుక చూస్తే అక్కడ ఉన్నవి ప్రిపేర్ కండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అందులో సాలిడ్ పేపర్స్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అది చూస్తే మీకు ఈజీ షార్ట్ కట్స్ అనేది మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ, మీరు జస్ట్ ఇవి మాత్రం చేయగలిగితే, ఈ 3 sectionsని కనుక చేయగలిగితే మీకు మినిమం 12 క్వశ్చన్స్ నుంచి 19 క్వశ్చన్స్ అంటే మీకు 24 మార్క్స్ నుంచి 38 మార్క్స్ వరకు కూడా ఇక్కడ మనకి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం 38 వదిలేసండి. ఆన్ యావరేజ్ మనం చూసుకున్నా కూడా మనం 25 మార్క్స్ అనేవి మనం ఇక్కడ నుంచే తెచ్చుకోవచ్చు అనమాట, రైట్, మినిమం టు మినిమం. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే ఫాలో కావాలి. మోర్ ఆర్ లెస్ అంతకు మించిన కొత్తవి అయితే వాళ్ళు ఇయర్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇవి కూడా చాలా స్టాండర్డ్ ఉంటాయి, మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రీవియస్ ఇయర్స్వి మాత్రం మిస్ అవ్వకుండా మనం అయితే ఆన్సర్ చేయగలగాలన్నమాట. ఇందులో రిపీటెడ్ ఇడియమ్స్ ఫ్రేజెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవి మనం ప్రిపేర్ కావాలి. సో మనం డిక్షనరీ తీసుకుని మొత్తం చదివినా కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోంచి కనుక ఇవి ప్రిపేర్ అయితే అవి రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి సంథింగ్ ఆర్ నథింగ్ అన్నప్పుడు సంథింగ్ అనేది చాలా బెటర్. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఫస్ట్ అయితే అర్థం చేసుకొని వాటి నుంచి మీరు ప్రిపేర్ కండి. సో ఇక్కడ ఇవి నెక్స్ట్ వచ్చేసి 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ స్పెల్లింగ్ కరెక్షన్.
ఇవి కూడా చాలా హై ఉంటాయి అనమాట. నేనైతే ఒక కోర్స్ అయితే మీకు షేర్ చేస్తాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ ట్యూటోరియల్ అయితే ఫాలో అయితే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ కావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయితే 2 to 4 ఇస్తారు. ఈ రీఅరేంజ్మెంట్ అయితే ఒక్కొక్కసారి 0 ఇస్తున్నారు, ఒక్కొక్కసారి 3 ఇస్తున్నారు. సో ఇది కొంచెం మనం చూసుకుంటే బెటర్ అనమాట. చాలామంది యాక్టివ్ ప్యాసివ్తో స్టార్ట్ చేస్తారు, బట్ అది మీడియం టు హై ప్రయారిటీ, అంటే హైయెస్ట్ ప్రయారిటీ అయితే కాదు. 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఇంగ్లీష్ని కూడా మీరు ఇలా డివైడ్ చేసుకుని మీరు ప్రిపేర్ కావాలన్నమాట. ఈ డివిజన్ దేనికి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే, ఇవి మనకి టైం కన్స్టెంట్ ఉన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ అయితే ఈ 3 సెక్షన్స్ని ప్రిపేర్ కావాలి, ఆ తర్వాత ఇవి ప్రిపేర్ కావాలి. ఇఫ్ టైం పర్మిట్స్ మనం ఇవి కూడా ప్రిపేర్ కావాలి. ఆర్డరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్లో మనకి ప్రిపేర్ అయితే మార్క్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనకి 25 to 25 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనమైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రిపేర్ కావాలి. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు మనకి గివెన్ ద టైం, మనకి ఎంత టైం ఉందన్న దాన్ని బట్టి మనం మ్యాక్సిమం మార్క్స్ని అయితే తెచ్చుకోవడానికి ప్రిపేర్ కావాలన్నమాట. కీ ఏరియాస్ని అయితే ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో కీ ఏరియాస్లో మనం ఫోకస్ చేసుకుంటే వొకాబులరీ అండ్ కంప్రహెన్షన్లో 55% ఉంటుంది. కోర్ గ్రామర్ వచ్చేసి 45% అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కోర్ గ్రామర్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది అన్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ మనకి ఎగ్జామ్లో 45% వరకు మాత్రమే కోర్ గ్రామర్ హెల్ప్ అవుతుంది అనమాట. బట్ మిగతాదంతా కూడా వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొత్తం చదివితే టైం అయితే వేస్ట్ చేయొద్దు. మన దగ్గర టైం చాలా లిమిటెడ్ ఉంది. అండ్ గివెన్ ద ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ వెరీ సూన్, మనం క్వాంటిటేటివ్ ఇంకా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా రీజనింగ్లో కూడా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం ఫోకస్ చేయాలి. సో వొకాబులరీ అండ్ కంప్రహెన్షన్ 10 to 14 క్వశ్చన్స్ అయితే మనం ఫోకస్ చేయాలి. అండ్ కోర్ గ్రామర్లో ఒక 8 to 12 క్వశ్చన్స్ మీద వస్తాయి అనమాట. ఇవి మనం రూల్స్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇవి మనం కరెక్ట్గా ఫాలో అయితే 8 into 25 22 క్వశ్చన్స్ అయితే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆ మార్క్స్ అయితే మనకి డెఫినెట్గా వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ టైప్స్ మనం కనుక చూసుకుని ఉంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఈ రీడింగ్ కంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు, ఇక్కడ 4 to 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని బట్టి మనం ఇన్ఫర్ చేసి ఆన్సర్ అయితే చేయాలన్నమాట. మనకి మ్యాక్సిమం ఏంటంటే, నేను అదే చెప్తున్నాను ఏంటంటే, మనం ఈ ఫస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అయితే చూసి వాటి నుంచి బ్యాక్ వెళ్ళి కంప్రహెన్షన్ అయితే చదవాలి. రీడింగ్ ప్యాసేజ్ని అయితే చదివితే మనకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా స్పాట్ చేయగలుగుతాం అనమాట. సో మనం ఏం చేయాలంటే, యాజ్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, మీరు పారాగ్రాఫ్ కనుక మనం చదివితే మనకున్న 15 minutes టైం అయితే సరిపోదు. సో మీరు ఫస్ట్ ఈ 4 to 5 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారని చూసిన తర్వాత మాత్రమే మీరు పారాగ్రాఫ్కి వెళ్తే, ఈ 4 to 5లో మీరు మినిమం 3 to 4 అయితే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు ఫ్రెండ్స్. 5 చేయలేకపోయినా 3 to 4 ఈజీగా చేయగలుగుతారు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే. ఇది మనం గ్యారంటీగా స్కోర్ చేసే టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్లో 5 blanks అయితే ఇస్తారు. కాంటెక్స్ట్ పట్టుకుంటే ఆన్సర్ అయితే చాలా ఈజీ. ఇది మనకి మ్యాక్సిమం వొకాబులరీ, గ్రామర్, ఇంకా ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ ద పారాగ్రాఫ్, అంటే ఆ పారాగ్రాఫ్ కంటిన్యూటీని అర్థం చేసుకోవడం కోసం ఆ క్లోజ్ టెస్ట్ అయితే ఇస్తారనమాట. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. అది కూడా సిమిలర్గా మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా అయితే ఇవి ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ స్పాటింగ్. ఎర్రర్ స్పాటింగ్లో ఏం ప్రిపేర్ కావాలని అంటే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది, టెన్సెస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఈ సెంటెన్స్ని న్యాచురల్గా చదవాలి. సో చాలామందికి ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ కావాలని అంటే, మనం న్యాచురల్గా కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనం ఆ సెంటెన్స్ని కనుక ఒకసారి నార్మల్గా చదవడానికి ట్రై చేస్తే మనకి చాలాసార్లు ఎక్కడ మిస్టేక్ ఉందనేది మనకి ఇంట్యూటివ్గా మనకి తెలిసిపోతుంది అనమాట. సో గ్రామర్ ఎర్రర్స్ అనేవి జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఒక లైన్ని న్యాచురల్గా చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతుంది. జస్ట్ ఒకసారి చదివామనుకోండి, ఎక్కడో మిస్టేక్ ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. అప్పుడు మీరు గ్రామటికల్గా కనుక ఆలోచిస్తే అక్కడ మీరు ఈజీగా ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎర్రర్ స్పాటింగ్ మీకు ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి అయితే న్యాచురల్గా నార్మల్గా చదవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఫ్రెండ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కిందాక మనం మాట్లాడుకున్నట్లు ఇవి మనకి కామన్ ఇడియమ్స్, కామన్ ఫ్రేజెస్ అయితే రిపీట్ అవుతుంటాయి. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మనకి జనరల్గా వాడుక భాషలో ఉన్నటువంటి ఇడియమ్స్ అంటే పీస్ ఆఫ్ కేక్ కానీ, బేక్ ద ఐస్ కానీ, ఇవి చాలా డైరెక్ట్ వస్తాయి అన్నమాట. పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా ఈజీగా చేసే పని అనమాట. ఇట్స్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటారు. అదేవిధంగా బ్రేక్ ద ఐస్ అని అంటే ఒక సైలెన్స్ని బ్రేక్ చేయడానికి, వాళ్ళిద్దరి మధ్యన ఫ్రిక్షన్ని బ్రేక్ చేయడం, దీన్ని అయితే వాడతారనమాట. సో ఇవి డైరెక్ట్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ మనకి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత రివైజ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో డైలీ మీరు కొన్ని ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తీసుకొని జస్ట్ నార్మల్గా ప్రాక్టీస్ చేయండి, చదవండి, జస్ట్ దాని మీనింగ్ అర్థం చేసుకోండి. అండ్ మీనింగ్ అర్థం చేసుకుంటే మీకు ఇక్కడ ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఎంసీక్యూస్లో ఉంటాయి కాబట్టి దాని మీనింగ్ అనేది ఈజీగా అసోసియేషన్స్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీ మెమరీ అసోసియేషన్స్తో మనం అయితే వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. నేను కూడా కుదిరితే వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. బట్ ఫ్రెండ్స్,
ఇవి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ అండ్ నరేషన్. వాయిస్ అండ్ నరేషన్లో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్జేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇవి మ్యాక్సిమం మనకి ఫార్ములా బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్రీ మార్క్స్ అని మనం అనుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్రొనౌన్ చేంజెస్ ఉంటాయి. జస్ట్ ఈజీగా అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి ఈజీగా చేయొచ్చు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక 10 to 15 ఫార్ములాస్ ఉంటాయి. అవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ వాయిస్ అండ్ నరేషన్ని చాలా ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే స్పెల్లింగ్ ఎర్రర్స్. స్పెల్లింగ్ ఎర్రర్స్లో మనకి కామన్గా మిస్పెల్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. అవేంటంటే లెట్స్ సే అకామిడేట్, కమిటీ, టుమారో, ఇవన్నీ కూడా డబల్ లెటర్ వచ్చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడే మనకి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలామంది చాలా పెద్ద పెద్ద వర్డ్స్ని స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికన్నా కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసే లాంగ్వేజ్లోనే ఇలాంటి డబల్ లెటర్ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. దట్ టు ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నేను అగైన్ రీఇటరేట్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ అండ్ సోర్స్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్. సో దీన్ని అయితే మీరు అసలు మిస్ అవ్వకుండా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఖచ్చితంగా చూడండి. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకు అక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. వాయిస్ అండ్ నరేషన్లో రూల్స్ అక్కడ నుంచి నేర్చుకునే ఛాన్స్ ఉంది. స్పెల్లింగ్ ఎర్రర్స్లో కామన్ మిస్టేక్స్ అయితే చాలాసార్లు రిపీట్ చేస్తారు. ఈ అకామిడేషన్ కానీ, కమిటీ కానీ, టుమారో కానీ ఇవన్నీ చాలాసార్లు రిపీట్ అని. ట్రస్ట్ మీ, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు నేను చెప్పిన స్టేట్మెంట్ని 100% మీరు ఎస్ సార్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ మీకు సంబంధించింది ఉంది. ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఫర్ ప్రజెంట్ ఇన్ ద మీటింగ్. టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఫర్ ప్రజెంట్ ఇన్ ద మీటింగ్. సో ఇక్కడ వర్ అనేది తప్పు అనమాట. మనం ఇది న్యాచురల్గా చదివినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేసాము, టీచర్తో స్టార్ట్ చేసాం. అంటే సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, టీచర్. సో టీచర్కి రెస్పెక్టివ్గానే మనకి ఈ వర్బ్ అనేది ఉండాలి, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్గా కాదు. ఇక్కడ స్టూడెంట్స్ అన్నప్పుడు వర్బ్ వచ్చింది కానీ, బట్ ఇక్కడ టీచర్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్ అయితే చెప్పాలన్నమాట. సో సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అనేది ఉండాలి, సింగిల్ పర్సన్ కాబట్టి. ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ద మీటింగ్. నెక్స్ట్ వచ్చేసి దే బిల్డ్ ద హౌస్ ఇన్ 2020. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ వర్బ్ అసోసియేషన్ అయితే చేంజ్ అవుతుంది. దే బిల్డ్ అనేది, దే అనేది ఫస్ట్ వచ్చింది, హౌస్ అనేది సెకండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి రివర్స్ చేయాలి. హౌస్ అనేది ఫస్ట్ వస్తుంది, దే అనేది సెకండ్ వస్తుంది. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్స్ని బట్టి కూడా మనం దీనికి కష్టపడాల్సిన పని కూడా లేదనమాట. ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు ఇల్లు కట్టారు, ఇల్లు వాళ్ళచే కట్టబడింది. సో ఈ విధంగా మనం తెలుగులో కూడా అసోసియేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సబ్జెక్టు నెక్స్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ ఉన్నది ఫస్ట్ సబ్జెక్ట్ అవుతుంది, రైట్? ఈ విధంగా మనం రూల్స్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఇవి కూడా మనం ప్రీవియస్ ఇయర్ నుంచి క్వశ్చన్స్ పేపర్స్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. అండ్ మెనీ టైమ్స్ మనకి ఇందులో ఉన్నటువంటి సింపుల్ ట్రిక్స్ అయితే ఉంటాయి అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. మెనీ అన్నప్పుడు మనకి దీని మీనింగ్ ఏంటంటే, మనీ అన్నప్పుడు మల్టీ అని అనొచ్చు, పాలీ అని అనొచ్చు. ఓకే, పాలీ అని అనొచ్చు. సో ది పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అన్నప్పుడు ఆప్షన్స్లో కనుక మనకి పాలీతో ఒకటే ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. పాలీగాన్ అంటారు కదా, ట్రయాంగిల్, రెక్టాంగిల్ తర్వాత పాలీగాన్ అంటారు. అంటే ఈ మెనీ సైడ్స్ ఉన్నదాన్ని పాలీగాన్ అంటారు. అదేవిధంగా మెనీ లాంగ్వేజెస్ ఉన్నవాడిని పాలీగ్లాట్ అంటారు. సో పాలీ అనే ఆప్షన్ ఒక దాంట్లోనే ఉంటే అది మన ఆన్సర్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మెనీ అని వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ పాలీ. ఈ విధంగా రూల్స్ అయితే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అసోసియేషన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ద వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్. కెనాట్ బి అంటే నెగిటివ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇన్ అనేది నెగిటివ్కి సంబంధించిన అనమాట. కరెక్ట్, ఇన్కరెక్ట్. సో ఇన్ అనేది నెగిటివ్కి వస్తుంది. సో ఇక్కడ కెనాట్ బి కరెక్ట్ అన్నప్పుడు ఇన్ అనేది మనకి కీవర్డ్. ఇన్కరెజిబుల్ అనేది దాని మీనింగ్ అనమాట. సో ఈ విధంగా మనం రూల్స్ని అయితే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో మనకి ఇన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఒకదాన్ని మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. 2-3 ఉన్నప్పుడు ఇంకొంచెం డెప్త్గా అనాలైజ్ చేసి కరెక్ట్గా చేయాలన్నమాట. ఇక్కడ కరెజిబుల్. సో ఈ విధంగా మనం అసోసియేషన్తో మనం వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంగ్లీష్ అనేది ఫోనెటిక్ లాంగ్వేజ్. సో మనకు ఆ సౌండ్స్ని బట్టి కూడా మనం చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మైండ్లో పెట్టుకోవాల్సిన కీ రూల్స్ ఏంటి అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, గ్రామర్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే యాక్టివ్ పాసివ్ వాయిసెస్లో వినపడుతుంది. అదేవిధంగా టెన్సెస్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్, వీటికి ప్రజెంట్ కంటిన్యూస్, ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రిపోజిషన్స్ని చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడే మనకి చాలా మటుకు ఎర్రర్స్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా ఇక్కడే హ్యాండిల్ చేస్తాం. సో ఇవి మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రూట్ వర్డ్స్ మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఈజీగా గుర్తుంటాయి అనమాట. బేసిక్గా ఇందాక మనం చెప్పుకున్నట్లు పాలీ అన్నది మల్టిపుల్కి సంబంధించినటువంటి వర్డ్. అదేవిధంగా ఇన్ అనేది నెగటివ్ని సంబంధించినటువంటి వర్డ్. అదేవిధంగా ఫోబియా అని అంటే ఫియర్.
అదేవిధంగా సైడ్ అంటే కిల్, జెనోసైడ్. సైడ్ అన్నప్పుడు కిల్ అనే మీనింగ్ వస్తుంది, ఫోబియా అన్నప్పుడు ఫియర్ అనే మీనింగ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫియర్ ఆఫ్ సంథింగ్ అన్నాడు అనుకోండి, కింద వాటిలో ఏదైతే ఫోబియా అనే ఆప్షన్ కనిపిస్తుందో దాన్ని ఆన్సర్ చేసేయడమే, బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. అదేవిధంగా ఏదైనా కిల్ అన్న దానికి సంబంధించిన వర్డ్లో కింద మనకి సైడ్ అని ఉంటే అదే ఆన్సర్ అనమాట. అదేవిధంగా మెనీ అన్నప్పుడు పాలి అని ఉన్నది ఆన్సర్ అవుతుంది. రాంగ్ పర్సన్ లేదా రాంగ్ నెగటివ్ ఇంటర్ప్రిటేషన్లో మాట్లాడినప్పుడు ఇన్ అని ఉన్నది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం రూట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫ్రేజల్ వెర్బ్స్ ఆఫ్ అండ్ టెస్టెడ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మెమరైజ్ ద కామన్ వన్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనం ఫ్రేజల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్ అబౌట్ వొకాబులరీ ఆర్ ఇడియామ్స్, అవాయిడ్ గెస్సింగ్. సో జనరల్గా మనం ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మార్క్స్ పోగొట్టుకోవడానికి మనమైతే ప్రయత్నించద్దు. ఇంగ్లీష్లో మేజర్గా గెస్ వర్క్ అనేది చేయకండి. తెలియకపోతే వదిలేసేయండి, ఎందుకంటే గెస్ వర్క్ చేస్తే ఇక్కడ మార్క్స్ అయితే పోతాయి, వచ్చిన మార్క్స్ అయితే మైనస్ అవుతాయి. రానిది ట్రై చేయకండి, మనకు వచ్చింది మాత్రం పోగొట్టుకోవద్దు. మిగతా వాటిలో మనం గెస్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉన్నా ఇంగ్లీష్లో మాత్రం దయచేసి చేయొద్దు, ఇక్కడ మనకు మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అన్ష్యూర్గా ఉంటే మాత్రం జస్ట్ ఇగ్నోర్ దట్. అదర్వైజ్ మీరు గ్రామర్ రూల్స్ కానీ, రూట్ వర్డ్స్ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బాగా స్టడీ చేయండి. అంతే, యూ విల్ బి ద విన్నర్. సో ఫ్రెండ్స్, మీరు రెడీగా ఉన్నారా 18 to 22 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మార్క్స్ తెచ్చుకోవడానికి? సో ఇవి మనం కనుక ప్రాక్టీస్ చేస్తే, మనం ఏదైతే సాలిడ్గా రివిజన్ చేస్తే టైర్ 1ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. టైర్ 1లో ఇంగ్లీష్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇది ఈజీ స్కోరింగ్, అట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్స్ వైజ్ చూసుకుంటే మనకు వచ్చిన మార్క్స్ని పోగొట్టే సెక్షన్ కాబట్టి మనం ఈ సెక్షన్ని చాలా టాక్టికల్గా, చాలా కేర్ఫుల్గా మనం అయితే హ్యాండిల్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరైతే స్టడీ చేయండి. ఈడియమ్స్ కానీ, సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, స్పెల్లింగ్ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా రిపీట్ అవుతాయి. ట్రస్ట్ మై, మార్క్ మై వర్డ్స్, చాలా మటుకు రిపీట్ అవుతాయి. మీరు లాస్ట్ 10 years పేపర్స్ ఏవైతే మన డ్రైవ్ లింక్ ఉందో దాని నుంచి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో చాలా మంచి స్కోర్ని అయితే డెఫినెట్గా చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, విత్ దిస్ మనం ఈ ఏదైతే స్ట్రాటజీ వీడియోస్ ఉన్నాయో మన సబ్జెక్ట్ వైజ్ అవైతే ఈ సెక్షన్తో కంక్లూడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ వైజ్ డీప్ అనాలిసిస్ అయితే చేద్దాం. లెట్స్ ఏ క్వాంటిటేటివ్లో ఏ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ కావాలి, ఎలాంటి షార్ట్ కట్స్ అయితే యూస్ చేయాలి, అదేవిధంగా రీజనింగ్లో ఎలా ప్రిపేర్ కావాలి, జనరల్ స్టడీస్లో మెమరీ ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ కమింగ్ సిరీస్లో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇమీడియట్గా వస్తాయి. సో దట్ మీరు మంచి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా మీ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్కి సాలిడ్ రివిజన్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ బీభత్సమైన ప్రిపరేషన్తో మీరైతే డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేస్తారని నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఫ్రెండ్స్, లెట్స్ రైజ్ టుగెదర్, let's prepare hard.